హలో అండి, వెల్కమ్ టు రోమింగ్ విత్ రాధి. మేము మొత్తం అంతా కూడా తిరుక్కుంటూ మా కాశీ యాత్ర, అయోధ్య, అలహాబాద్ అవన్నీ అయిన తర్వాత మేము ఇక్కడికి ఒక ప్లేస్కి వచ్చాము. అసలు ఇది ఏ ప్లేసో మీరు గెస్ చేయండి. కొంతసేపు మొత్తం ఇదంతా చూసి చెప్పండి. ఇది చూస్తే ఎవరైనా సరే ఒక చిన్న 2 స్టార్ హోటల్లో ఉంది అని అనుకుంటాము. మొత్తం ఈ కారిడార్ అండ్ లైటింగ్స్ మొత్తం అంతా కూడా చూస్తే ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తుంది. ఇది ఎక్కడో కాదండి, ఇది రైల్వే రిటైరింగ్ రూమ్ ఎట్ బెనారస్. అసలు ఇది చూస్తే ఎవరు కూడా రిటైరింగ్ రూమ్ అని అనుకోరు. ఆ కారిడార్ చూడండి ఎంత బాగుందో, లైటింగ్స్ తోటి వాటితోటి. ఇక్కడ డార్మిటరీస్ ఉన్నాయి, అంటే జెంట్స్ డార్మిటరీ అండ్ లేడీస్ డార్మిటరీ ఆల్సో. మనం రూమ్ తీసుకోకపోయినా కూడా డార్మిటరీస్లోని ఉండొచ్చు. అండ్ ఇక్కడ డీలక్స్ రూమ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ 2 కూడా ఉన్నాయి. ఈ రూమ్స్లో అయితే ఓన్లీ 2 అడల్ట్స్ మాత్రమే ఉండాలి. అండ్ చిల్డ్రన్ ఒక 2 ఉన్నా పర్వాలేదు, కానీ అడల్ట్స్ మాత్రం 2. సో మేము 3 అడల్ట్స్ ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. ఇది అవుతుంది ఎగ్జిక్యూటివ్ రూమ్ అన్నమాట. సో మాకైతే ఎగ్జిక్యూటివ్ రూమ్ ఇచ్చారు ఒకటి, అండ్ ఇంకొకటి డీలక్స్ రూమ్ ఇచ్చారు. అసలు చూడండి, రూమ్ లోపల చక్కగాను ఒక సోఫా, ఒక పెద్ద బెడ్ విత్ ఏసీ అండ్ కాఫీ మేకర్ అండ్ ఇలాగ అండ్ ఈ షెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు మనం అన్నీ పెట్టుకోవడానికి. మా చిన్నది చూడండి ఎలా గింజుతుందో. అండ్ ఇదవుతుంది డీలక్స్ రూము. మా పిల్లలిద్దరూ ఈ రూమ్లో ఉన్నారు. అసలు ఆ వాల్ పేపర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అని. నార్మల్ రిటైరింగ్ రూమ్ అంటే ఎవరైనా నమ్ముతారా? బెనారస్లో మాత్రం ఇంతటి అద్భుతమైన రిటైరింగ్ రూమ్ ఉంది. మేమైతే 9 అవర్స్కి తీసుకున్నాము. 9 అవర్స్కి తీసుకున్నాం కాబట్టి మాకు 800 రూపీస్ పడింది ఈ బెడ్ విత్ మొత్తం ఈ రిటైరింగ్ రూమ్ అంతా కలిపి. అండ్ వీళ్ళు ఇక్కడ వాటర్ బాటిల్స్, కాఫీ శాషెట్స్, మిల్క్ ప్యాకెట్స్ అండ్ షుగర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసి ఇందులో ఇస్తున్నారు మొత్తము. అండ్ అసలు చాలా చాలా బాగుంది. వేరే రూమ్ తీసుకునే కంటే కొంచెం ఫ్యూ అవర్స్ కోసం ఇలాంటి రిటైరింగ్ రూమ్లో ఉండడం బెస్ట్. అండ్ ఇది చూడండి కబోర్డ్, ఇందులో చూడండి మా పెంకి పిల్ల ఎలా కూర్చుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.